ఇప్పటివరకు చేసిన సినిమాలు 30 సినిమాలు దగ్గర దగ్గర చేశానండి. ఆ భక్తిపరమైన పాత్రలు అంటారు కదా, ఆ ఎమోషన్ అంటే నేను మిమ్మల్ని అనగనగా ద్వారా ఏడిపించాను, గోదావరి ద్వారా కొంచెం కొంచెం నన్ను ప్రేమించారు, గౌరీ ద్వారా కొంచెం ఏమైనా సౌండ్ మోగించారు. ఈ సినిమా ఏంటంటే ఇప్పుడు నాకు ఎప్పుడు ఈ అవకాశం రాలేదు, అంటే ఆ భక్తి చూపించడానికి సినిమాలో. మా తాతగారికి ఆ అవకాశం వచ్చింది ఎన్నో సినిమాల్లో. నాకు మాత్రం ఈ సినిమాలో అది ఆకట్టుకుందండి. దట్ డివోషనల్ ఆస్పెక్ట్ నన్ను నిజంగా ఆకట్టుకుంది. ఎందుకంటే నా మిగతా సినిమాల్లో దేనిట్లో ఇలాంటి అంశం లేదండి. అది తాతగారు నాస్తికులు అంటారు కదా, ఆయన విప్రనారాయణ, మహాకవి కాళిదాసు అలాంటి సినిమాలు చేశారు. యాంటీ అనేది కాదండి, బట్ ముందుగా వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి, సందేహం లేదు. ఇప్పుడే నేను వచ్చే ముందు నా ఫ్రెండ్తో చెప్తా ఉన్నాను, దిస్ ఈజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్ ఇన్ ఇండియా అని. నేను ఊరికే చెప్పట్లేదు, మిగతా సిటీస్ అన్నీ నేర్చుకోవాలి మన వైజాగ్ దగ్గర నుంచి. నాకు ఎందుకో నాకు సిటీ నీట్గా ఉంటే, రోడ్లు నీట్గా, నాకు నీట్నెస్ పట్ల కొంచెం ఒక చిన్న ఏమంటారు ఒక ఇంట్రెస్ట్ ఉందండి, అంతే. ఇంత నీట్ సిటీ ఇంత చక్కగా పెట్టి వేరేదైనా చెప్తే హైదరాబాద్ ఇలా అప్పుడప్పుడు ఇలా ఉంటే నాకు ఉంటుందని అనిపిస్తుంది నాకు. అంటే ఒక వాతావరణం, జస్ట్ ద జనరల్ అట్మాస్ఫియర్. ఈ సినిమా ఎలా మొదలైందో చెప్తాను. దగ్గర 3 సంవత్సరాలు క్రితం మా సంతోష్ ఈ కథ నాకు చెప్పడం జరిగింది. ఫస్ట్ కథ ఒక కథ చెప్పాడు, అది నాకు నచ్చలేదు, అది చెప్పాలి ఎందుకంటే అప్పుడు. కానీ దాని తర్వాత నాకు కొంచెం హోప్ కొంచెం డౌన్ అయినప్పుడు ఈ కథ చెప్పాడు నాకు. ఈ కథ చెప్పినప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ బ్లోన్ అవే. అసలు ఫస్ట్ నేరేషన్లోనే ఎస్పెషలీ ముఖ్యంగా ఆఖరి ఒక సన్నివేశాలు, అంటే ఒక లాస్ట్ 45 minutes ఆఫ్ ద స్క్రిప్ట్ నన్ను పూర్తిగా ఆకట్టుకుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏంటి ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొచ్చాడో, అంత అద్భుతంగా ఉంది అని. ముందు చెప్పిన కథ నాకు నచ్చలేదు, కానీ ఇది మాత్రం అసలు కంప్లీట్ టర్న్ అబౌట్. ఇమీడియట్గా ఓకే చేస్తాం, వెంటనే చేసేద్దాం. ఎందుకంటే దీనికి ముందు మేము సుబ్రహ్మణ్యపురం అని ఒక సినిమా చేసాము. అది ప్రొడ్యూసర్లకి కలిసి వచ్చిన సినిమా, హిట్ అయిన సినిమా. సో అదే కాంబినేషన్లో అదే కొంచెం అది కూడా ఒక డివోషనల్ థ్రిల్లర్, ఇది కూడా డివోషనల్ థ్రిల్లర్. బట్ ఆ సినిమాని ఏమంటే తగ్గించడం కాదు, కానీ దానికన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ఉంటుంది ఈ సినిమా. నేను చాలా కన్జర్వేటివ్గా చెప్తున్నాను నేను. అండ్ కానీ ఈ సినిమాని టేక్ ఆఫ్ చేయడానికి కొంచెం కాలం పట్టింది. ఎందుకంటే ఇది ఒక మీడియం బడ్జెట్ సినిమా లాగా తీస్తే దానికి న్యాయం చేసినట్టు ఉండదు. సో వీ వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ప్రొడ్యూసర్స్. అండ్ అదే టైంలో దగ్గర ఒక సంవత్సరం వెయిట్ చేసామండి రైట్ ప్రొడ్యూసర్స్ కోసం. మధు గారు అప్పుడు ఎంటర్ అయ్యారు, దాని తర్వాత లక్ష్మణ్ గారు. సో వాళ్ళిద్దరి మూలంగా మాకు ఒక సపోర్ట్, వాళ్ళు ఒక స్తంభంలాగా నిల్చున్నారు మా వెనకాల. ఎందుకంటే ఈ సినిమా ఇట్స్ విఎఫ్ఎక్స్ బడ్జెట్ హెవీ ఫిల్మ్. విఎఫ్ఎక్స్ ఉంటుంది, కొన్ని చాలా చేయాల్సి వస్తాయి. మీరు టీజర్ చూస్తుంటే ఆల్రెడీ టీజర్ బాగా వైరల్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1 crore వ్యూస్ వచ్చాయి, ఆర్గానిక్ వ్యూస్. ఆ టీజర్ చూస్తే దాంట్లో ఒక చిరుతపులి ఉంది. ఆ చిరుతపులిని చూసి అదే బ్లాక్ ప్యాంథర్, చిరుతపులి అంటాం కదా, అది చిరుతపులి కదా అది చూసి చాలామంది ఏంటి, మొన్న సెన్సార్ బోర్డ్ కూడా మెంబర్స్ కూడా అడిగారంట, ఏంటి మీరు సర్టిఫికేట్ తీసుకున్నారా చిరుతపులిని పెట్టడానికి అంటే, మేము అన్నాం బాబు ఇది ఎక్కడ చేయలేదండి, ఇది మా అన్నపూర్ణ స్టూడియోస్ విఎఫ్ఎక్స్ వాళ్ళు చేశారు అని చెప్పారు. సెన్సార్ బోర్డ్ వాళ్ళు నమ్మలేదు యాక్చువల్గా. సో అంటే ఇట్స్ అ విఎఫ్ఎక్స్ హెవీ మూవీ. ప్రొడక్షన్ డిజైన్ కానివ్వండి, కాస్టింగ్ కానివ్వండి, సినిమా మౌంటింగ్ కానివ్వండి, ఒక స్థాయిలో చేయాల్సిన సినిమా. సో దానికోసం అప్పుడు
లక్ష్మణ్ గారు మా మధు గారు ఎంటర్ అయిన తర్వాత ఈ సినిమా చేయటం మొదలుపెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ మా షూటింగ్ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి. టీజర్ లాంచ్ అయ్యి టీజర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళింది ఇప్పుడే చెప్పినట్టు. సో ఇప్పుడు రిలీజ్ దగ్గరికి వస్తుంది సెప్టెంబర్ 11th. ఇంకో విషయం ఏంటంటే ఎంత పెద్ద స్థాయిలో ఎంత పాజిటివ్గా ఉన్నామంటే మధు గారు దీన్ని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు, తమిళ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో అంటే అక్కడి నుంచి ఆ టీజర్ చూశాక ఇమీడియట్గా నార్త్ నుంచి ఆఫర్లు వచ్చాయి, తమిళ నుంచి ఆఫర్లు వచ్చాయి రైట్స్ కోసం. సో ఇది కొత్త విషయం, నేను చెప్పాల్సిన విషయం. సో సినిమా మీద ఇంట్రెస్ట్ విపరీతంగా పెరిగింది. అండ్ ఈ మధ్య కొంచెం థియేటర్లు కూడా కొంచెం కళకళలాడుతున్నాయి. విశ్వనాథన్ సన్స్, ఇప్పుడు నిన్న ఇరుముడి, సో లెనిన్. సో ఈ సందర్భాన్న ఇదే ట్రెండ్ మా సినిమాతో కూడా కంటిన్యూ చేయాలని మా ఆశ, మా నమ్మకం కూడా. నేను ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, హోప్ఫుల్, కొంచెం నర్వస్. సో అన్నీ, సో ఇట్స్ మిక్స్డ్ ఫీలింగ్స్ బట్ వెరీ పాజిటివ్. అండ్ ఇప్పుడు సెప్టెంబర్ 11th మీరందరూ పాత్రికేయ మిత్రులందరూ మా సినిమాని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆడియన్స్ని కూడా మిమ్మల్ని తప్పకుండా ఆ 2.5 గంటలు మిమ్మల్ని పూర్తిగా ఆకట్టుకుంటుందని నా నమ్మకం.